బాగున్నారా? దేవుడి మనతో మాట్లాడిన ఇంటుండగా అందరం ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని విందాం. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తరువాత 30 సంవత్సరాలు ఆయన గడిపిన తరువాత తల్లిదండ్రులతో, బంధువులతో, మరి ముఖ్యంగా ప్రార్థనలో ఏకాంతముగా గడిపిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని గ్రంథం నుంచి. ఆ క్రమంలో అనేక మందిని ఆయన వైపు ఆకర్షితులుగా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. పెద్దవారినేమి, గొప్పవారినేమి, పిల్లలేమి, పెద్దలేమి అందరూ కూడా ఆయన వైపు ఆకర్షితులై, ఆయన బోధ పట్ల ఆకర్షితులై ఆయన వెంబడించడం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒకసారి యేసు ప్రభువారు నది ఒడ్డున వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది చేపలు పట్టుకుంటూ ఉన్నారు. వారిలో నుంచి ఆయన కన్ను ఒకరి మీద పడింది. చాలా మంది ఉన్నారు అక్కడ, చేపలు పడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క కన్ను ఒక ఆయన మీద పడింది. ఆయన మీద పడిన తరువాత ఆయన్ని వదిలిపెట్టలేదు. ఇంకా ఏమని పిలిచాడంటే, నువ్వు ఇప్పుడు చేపలు పడుతున్నావు కానీ ఇంకా చేపలు పట్టడానికి వీల్లేదు, నిన్ను మనుషులను పట్టు జాలరిగా నేను చేస్తాను అంటున్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో పేతురుకి కలిగిన సమస్తమును విడిచిపెట్టి, పేతురుకి కలిగిన సమస్తం అంటే ఆయన చేస్తున్న వృత్తి ఏంటి? చేపలు పట్టడం. ఏముంటాయి ఆయన దగ్గర? చేపలు పట్టి ఆయన దగ్గర వలలు ఉంటాయి, తర్వాత పడవలు, నావ ఉంటుంది. ఒక్కొక్క నావే ఇప్పుడు చూస్తే, నేను ఒకరు ఎవరినో అడిగినప్పుడు ఒక 4 లక్షలు పెట్టి పడవ చేపించామండి, ప్రస్తుతం అది ఖాళీగా ఉంది అంటున్నాను. 4 లక్షలు పెట్టి పడవ చేపించినప్పుడు ఖాళీగా ఉంటుంటే ఎంతో బాధాకరం కదా. వారు కూడా అలనాడు యేసు ప్రభు శిష్యులో చాలా మంది చేపలు పట్టేవారి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క పిలుపుని అందుకొని వారు వచ్చేసారో, వారికున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. ఆ క్రమంలో పేతురు గారు అనేక సార్లు యేసు ప్రభుతో ఏకాంతముగా వెళ్ళినట్లు గమనిస్తూ ఉన్నాం మనం. ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు ఆయనకున్న 12 మంది శిష్యులు అయినప్పటికీ ఒక 3 మాత్రమే, ఎవరెవరిని? పేతురు, యోహాను, యాకోబు. చాలా జాగ్రత్త గమనిద్దాం. 3 మాత్రం, పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు రూపాంతర కొండ మీదకి తీసుకువెళ్ళారు. ఆయన యొక్క మహిమను చూపించడానికి కానీ, ఆయన యొక్క పరిస్థితి వారికి తెలియజేయించడానికి కానీ, ఇలాగ అనేక సందర్భాల్లో పేతురుని వెంట పెట్టుకుంటూ వెళుతూ ఉన్నారు. ఈ గొప్ప భాగ్యము పేతురుకు దొరికింది. ఎక్కడో చేపలు పట్టుకుంటూ, ఎక్కడో ఒక అనామకుడుగా బ్రతకవలసిన పేతురు ఈరోజు యేసు ప్రభు యొక్క శిష్యుడిగా మారి, యేసు ప్రభు తర్వాత ఒక గొప్ప వ్యక్తిగా పేతురు ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభుని ఆహ్వానించిన వారు ఆటోమేటిక్ ఎవరిని ఆహ్వానిస్తున్నారు? పేతురు గారిని, ఇంకా తర్వాత యాకోబు, యోహాను, ఇంకా మిగతా శిష్యులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈరోజు మనం గమనించవలసిన మాటలు ఏంటంటే, ఇంత గొప్ప ఆధిక్యతను పొందుకున్న పేతురు తన జీవితంలో కొన్నిటిని మార్చుకోలేకపోయాడు. దేవుని యొక్క ఆధిక్యతను పొందినవాడు, దేవుని యొక్క రక్షణను పొందుకున్నవాడు, దేవునితో సమానముగా అనేక ప్రాంతాలకు తిరుగుతున్నవాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే వాటన్నిటిని చక్కగా గమనిస్తున్నవాడు, కొన్ని విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా, ఇప్పుడు మనం యోహాను సువార్త 1వ అధ్యాయం చదవాల్సలేదు కానీ దానిలో అనేకమైన విషయాలు, ప్రేమ గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలకి లోబడతారనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ భాగానికి వచ్చేసరికి పేతురు గారు అనేక విషయాల్లో ఆయన దేవునికి వ్యతిరేకంగా ఉండటం చూసాం. ఆయన బొంకుతూ ఉన్నాడు. మొదటిగా బొంకటం అంటే, ఆయన గురించి అడిగితే ఒక చిన్న పిల్ల దగ్గర ఏం చేస్తున్నాడు? ఆయన బొంకటం ప్రారంభించాడు. నువ్వు ఆయనతో ఉన్నావు కదా అని ఆ చిన్నపిల్ల అడిగితే, నువ్వెక్కడ ఎవరు చూసావో నాకులాగా ఉండుంటాడు అతను. బొంకటం ప్రారంభించాడు. యేసు ప్రభుతో అన్ని సంవత్సరాలు తిరిగిన వ్యక్తి ఈ క్షణంలో ఏం చేస్తున్నాడు? బొంకటం ప్రారంభించాడు. తర్వాత యేసు ప్రభువారు
యేసు ప్రభు వారు నీళ్ళలో నడిచి రమ్మన్నప్పుడు ఏం చేశాడు పేతురు గారు? చెప్పండి ఒకసారి, ఏం చేశాడు? నడిచాడు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఒక దుడుకు స్వభావంతో ఉన్నవాడు ఎవరంటే పేతురు గారి. ఏదైనా సరే తను ఏం చేయాలి, ప్రాక్టికల్ గా చేయాలని ఆలోచించేవాడు పేతురు గారు. అందరేమో ఓహో అలాగా, సరే మంచిది. క్లాస్ రూమ్ లో ఎప్పుడైనా టీచర్ పాఠం చెప్పేటప్పుడు సగం మందికి పైగా టీచర్ చెప్పినట్లు విని ఆహా అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అతి కొద్ది మంది మాత్రమే ఎందుకు అలా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? అందరేమో ఆహా అంతేనా, సరే అనుకుంటారు. కానీ కొద్ది మంది మాత్రమే ఎందుకు అలా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అలాంటి రకం ఈ పేతురు గారు. ఆయన ఏది చెప్పినంత తొందరగా నమ్మే వ్యక్తి పేతురు గారు కాదు. ప్రతిదానికి అనుమాన పడేవాడు. ఎలాంటి వాడు? మొదటిగా మనం ఏం చూసాం? బొంకేవాడు. రెండోది అనుమాన పడేవాడు. యేసు ప్రభు అడిగినప్పుడు నువ్వు ఆయన నెలలో నడిచి వస్తుంటే, ఏంటి నువ్వు నెలలో నడుస్తున్నావా? అంత శక్తి ఉందా నీ దగ్గర? అయితే నన్ను కూడా నడిపించు ఒకసారి. యేసు ప్రభు వెంటనే రమ్మన్నాడు. రమ్మనగానే ఆయన ఏం చేస్తున్నాడు? చక్కగా నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే 4 అడుగులు వేసాడో పేతురు గారికి వా నేను నడిచేస్తున్నానుగా అని అనుకొని అటు ఇటు చూశాడు. ఇప్పుడు ఏం కనపడింది? నీళ్లు కనపడ్డాయి, చీకటి కనపడింది. పేతురు గారు నడుస్తా చక్కగా యేసు ప్రభు అక్కడ ఉంటే ఆయనకి ఎదురుగా నడుస్తూ ఆయన వైపు చూస్తూ వెళ్లాల్సింది పోయి చేసిన పని ఏంటంటే 4 అడుగులు వేయగానే ఓ నాకేంటి ఇక్కడ చక్కగా నడిచేస్తున్నాను నేను అనుకున్నాడు. ఏమొచ్చింది ఇప్పుడు ఆయనలో? చిన్నపాటి అతిశయం వచ్చింది. ఎప్పుడైతే ఈ అతిశయం ఏర్పడిందో అటు ఇటు చూడడం ప్రారంభించాడు. ఇప్పుడు ఏం కనపడినాయి? నీళ్లు కనపడ్డాయి, చీకటి కనపడింది, గాలి కనపడతా ఉంది. మనం కూడా మన జీవితాల్లో యేసు ప్రభు వైపు చూడకుండా ఆయన గురి పెట్టుకున్నప్పుడు ఆయన వైపే చూడాలి. మనం ఆయన వైపు చూడకుండా ఈ లోకానుసారం వైపు చూస్తూ ఉంటుంటే పేతురు గారికి జరిగిన సంఘటనే జరుగుతుంది. పేతురు గారు ఏమైపోయారు? వెంటనే మునిగిపోవటం ప్రారంభించాడు. గాలిని చూశాడు, నీళ్లను చూశాడు, చీకటిని చూశాడు, మునిగిపోవటం ప్రారంభించాడు. వెంటనే పేతురుని దేవుడు ఏం చేశాడు? మరలా చెయ్యి పట్టుకొని లేపాడు. ఆయన ఎప్పుడు కూడా మానవ మాత్రులుగా మన పరిస్థితి అదే. ఆయన వైపు చూసే క్రమంలో దిక్కులు చూస్తూ ఉంటాం, కానీ దేవుడు ఏం చేసేవాడు? మనల్ని చేయి పట్టుకొని లేపేవాడు. పేతురు గారికి ఉన్న క్యారెక్టర్స్ చెప్తా ఉన్నాను. మొదటిగా ఆయన బొంకటం చేశాడు, అంటే మాట్లాడటం, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడటం చూసాం. ఆ తర్వాత అనుమానంగా మాట్లాడటం చూసాం. తర్వాత ఆయన కొండ మీదకి ప్రార్థనకు తీసుకెళ్లి ఆయన చెమట రక్త బిందువులుగా మారునంతగా ప్రార్థన చేసిన తర్వాత కిందకు వచ్చి చూస్తే వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. ప్రార్థన చేయమంటే నాకు ఈ అంశం పెద్ద నచ్చలేదు. ఏ అంశం? దేశం కోసం చేయమని. దేశం కోసం ఈ అంశం నాకు నచ్చలేదు. నేను ప్రార్థన చేయండి, ఎవరో ఒకరు చేస్తారు, ప్రార్థన చేయమని. లేదు ఇంకొకరు ప్రార్థన చేయమంటే యవనస్తుల కోసం, మన ముసలి మనకెందుకు, యవనస్తుల కోసం చేసుకుంటారు. ఇక్కడ మామూలుగా శిష్యులు చేస్తున్న పని ఏంటంటే నిద్రపోతున్నారు. ఆయన ఏమో ప్రార్థన చేస్తుంటే పైన వీళ్ళేం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఏంటి నిద్ర? ఎందుకు అలాగా నిద్రపోవాల్సిన పరిస్థితి ఏంటి? ఆయనేమో అంతగా ప్రార్థన చేసి వచ్చిన తర్వాత వీళ్ళని చూస్తే ఇలా నిద్రపోతుంటే ఎలా ఉంటుందండి మనిషికి? నేను ఇంత కష్టపడి వస్తే ఒక మనిషి ఇంట్లో కష్టపడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఆగం చేస్తూ ఉన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంట్లో బాధ వేస్తుంది కదా. మరి దేవుడు అంతగా ఆయన చెమట రక్త బిందువులుగా కారణంతగా ప్రార్థన చేసి వస్తే వీళ్ళందరూ నిద్రపోతుంటుంటే ఆయన అంటాడు, 1 గంట అయినా మెలకుగా ఉండలేరా అంటాడు. పేతురులో ఉన్న ఈ క్వాలిటీస్ చూడండి. ఆయనేమో ఒకటి బొంకుతూ ఉన్నాడు, రెండవది అనుమానపడుతూ ఉన్నాడు, తర్వాత నిద్రపోతూ ఉన్నాడు. ఇంకొకటి చూస్తే యేసు ప్రభుని ఆ సిలువ వేసే క్రమంలో ఈయన వెళ్ళి చలిమంట దగ్గర కూర్చొని ఉన్నాడు. చలిమంట దగ్గర ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మనం 1వ అధ్యాయం చూస్తే కీర్తనలు
అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అని ఉంటుంది. మరి ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నాం చెప్పండి? ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నాం? అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా అన్నప్పుడు ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నాం చెప్పండి? అబ్బో వీడు కలవడండి మాతో, వీడు మాతో ఇదేవడండి, మాతో కలిసి రాడు, ఇప్పుడు వాడి లోకం వాడిదే అంటూ ఉంటారు. అన్నివ్వండి. కానీ ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం తూచా తప్పకుండా పాటిస్తామో దేవుడు అంతకంటే ఎక్కువ మేలు మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ పేతురు చేస్తున్న పని ఏంటంటే, అపహాసకులు కూర్చున్న చోట చలిమంట దగ్గర కూర్చొని దేశం అంతా కూడా, లేదంటే ఆ పట్టణం అంతా కూడా కలవరంగా ఉంది. ఎందుకంటే ఒక నీతిమంతుడిని సిలువ వేయడానికి తీసుకువెళ్తూ ఉన్నారు. జాగ్రత్త వింటున్నారా? లేదా అయ్యగారు ఏంటి ఇంకా రెఫరెన్స్ ఏం చెప్పలేదు, ఇంకా ఏంటి స్టోరీ ఉపోద్ఘాతం చెప్తాను. పేతురు యొక్క ఆ క్వాలిఫికేషన్స్ చూస్తుంటే, ఆయన యేసు ప్రభుతో ఉండి కూడా, యేసు ప్రభు యొక్క శక్తిని ఎరిగి ఉండి కూడా ఆయన నాకు తెలియదని మొదటిగా వంకాడు. తర్వాత అనుమానపడ్డాడు. తర్వాత నిద్రపోతూ ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? కూర్చోకూడని ప్లేస్ లో కూర్చుంటున్నాడు. చలిమంట దగ్గర కూర్చొని నగరం అంతా కూడా యేసు ప్రభు యొక్క ఒక నీతిమంతుడిని సిలువ వేస్తున్నారనే ఒక గందరగోళమైన పరిస్థితులు ఉంటే, ఈయనేమో చక్కగా ఎక్కడ కూర్చొని ఏమి ఎరుగనట్లు ఏం చేస్తున్నాడు? చలిమంట దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. చలిమంట దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగా అనేకమైన, ఒక్కొక్కసారి డంబపు మాటలు కూడా పలికిన పేతురు, నాన్నగారు చెప్పేవాళ్ళు, పేతురు గారిని వీళ్ళందరూ శిష్యులు వేసుకుని యేసు ప్రభు వారు వెళుతా ఉన్నాడంట. అందరూ వెళుతా ఒక మార్గం వెళ్తుంటే ఆయన చెప్పిన యేసు ప్రభు వారు ఈ రాళ్ళు ఎత్తుకోండి అన్నాడు. అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఎత్తుకోండి అంటే అందరూ రాళ్ళు తీసుకున్నారు. పేతురు గారు అసలే ప్రాక్టికల్ మనిషి కదా, ప్రాక్టికల్ దూకుడు స్వభావం, కొంచెం పావలా చేయమంటే 10 రూపాయలు చేసే వ్యక్తి పేతురు గారు. సో వెంటనే ఈయన ఒక పెద్ద రాయి తీసుకున్నాడు, అందరికంటే ఎక్కువ రాయి తీసుకున్నాడు. సరే మోపించి ఒక గంట తర్వాత ఈ నీళ్ళల్లో వేసేయండి అన్నాడు. రాళ్ళు మోపించిన తర్వాత నీళ్ళల్లో వేయమంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? అప్పటికి అని ఉంటాడు నాకు తెలిసి పేతురు గారు మిగతా వాళ్ళతో. నేను అప్పుడే చెప్పానా, ఏం చేయించడు, ఎక్కడో వాడిని దీన్ని పడేపిస్తాడని అన్నానా? నువ్వే పెద్ద ఇచ్చేసా అని యాకోబు గారినో యోహాను గారినో ఇంకేదో అని ఉంటాడు. సర్లే, ఆయన అసలే మళ్ళీ నోటితే అని అన్నాడంటే మళ్ళీ లేనిపోయిందని వెంటనే ఏం చేశారు? ఆ రాళ్ళు అన్ని కూడా నెలలో పడేశారు. ఇది అయిపోయిన ఒక 3 నెలల తర్వాత మరలా ఆ మార్గంలో వస్తుంటే ఈ రాళ్ళు ఎత్తుకోండి అన్నాడు ప్రభు. ఎత్తుకోండి అంటే వెంటనే పేదరి గారికి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫ్లాష్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపోయింది. ఏంటది? మొన్న అంతే చేశాడు 3 నెలల కిందట, రాళ్ళు ఎత్తుకోమన్నాడు, తీసుకెళ్తే నీళ్ళలో పడేశాడు. యోహాను చూసుకో అన్నాడు అంట. మిగతా వాళ్ళందరూ బాబు ఆయన చెప్పాడు చేయాలి అంతే అనుకొని వాళ్ళు అంతకుముందు ఎన్ని రాళ్ళు, ఎంత క్వాంటిటీ అయితే, ఎంత బరువులు అయితే ఎత్తుకున్నారో అంతే బరువు ఈయన ఎత్తుకుంటే, ఈయన మాత్రం ఒక చిన్న రాయి బలవంతాన లేపి ఇక్కడ పెట్టుకొని ఆలుగానికి వెళ్తా ఉంటారు చూడండి, రోడ్ల మీద నడుచుకుంటా, ఎర్రగొట్లు తెల్లగొట్లు ఇలాగ వెళ్తా ఉన్నాడు నడుచుకుంటా. ఇప్పుడు వచ్చిన తర్వాత నడిపించి అప్పుడేమో గంటకే పడేయమన్నాడు, ఇప్పుడు 2 గంటలు నడిపించాడు. నడిపించిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు? ఆకలేస్తుందా ఎదురు అన్నాడు. అవును ప్రభు ఆకలేస్తుంది. సరే ఒక పచ్చిక మైదానంలో కూర్చోబెట్టి ఆ రాళ్ళు ఎదురు పెట్టుకోండి అన్నట్టు ప్రార్థన చేశాడు. ప్రభువా దేవా ఈ రాళ్ళను ఆశీర్వదించు అని ఆయన ప్రార్థన చేస్తే ఒక్కసారి ఆమె అనగానే ఇవన్నీ ఏమైపోయినాయి? రొట్టెలు అయిపోయింది. అంతకుముందు పెద్ద రాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఆ సైజు ఎంత ఉందో అంత రొట్టెలు వచ్చేసింది. ఇప్పుడు పేతురు గారి దగ్గర ఎంత రాయి చూడండి. ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఆలోచించే పేతురు గారు ఇప్పుడు వచ్చేసరికి ఎంత రాయి అయిపోయింది. ఇది పేతురు యొక్క క్వాలిటీస్. అర్థమవుతుందా? అంటే యేసు ప్రభుతో ఉండి ఆయన శక్తిని ఎరుగుండి కూడా ఇంత ఇదిగా వెళ్ళే వ్యక్తి కూడా అప్పుడప్పుడు తనలో ఉన్న ఆ లూప్ హోల్స్ అంటాం, ఇది ప్రతి మనిషిలో కూడా ఇవి కనపడుతూ ఉంటాయి. పేతురు కూడా చక్కటి జీవితంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఆయన వెళ్ళాల్సిన వాడు ఇప్పుడు ఇవన్నీ తనలో పెట్టుకుంటున్నాడు, లూప్ హోల్స్. మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని నిత్యం చదువుతున్నాం, ఇతరులను ప్రేమిస్తూ ఉన్నాం, ఇతరులని సహాయపడుతున్నాం, ఉపకారిగా ఉంటున్నాం.
అయినప్పటికీ మనలో ఇంకా ఏవో కొన్ని ఏమున్నాయండి, ఆ చిన్న చిన్న పొరపాట్లు కనపడుతున్నాయి. చిన్న చిన్న పొరపాట్లు కనపడుతున్నాయి. అందుకని సామెతల గ్రంథంలో అంటాడు, చచ్చిన ఈగ ఎక్కడ, బొక్కావాని తైలములో చచ్చిన ఈగ పడుట వలన అది చెడు వాసన వస్తుంది. అదేంటది? సెంట్, తైలము, మంచి సెంట్ అంటే అది వాసన బాగా వస్తుంది, వాసన చాలా అదిరిపోతుంది. కానీ దానిలో చచ్చిన ఈగ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? అది పడటం వలన ఇప్పుడు ఏమొస్తుంది? చెడు వాసన. అలాగే మనం ఇన్ని పనులు చేసినా కూడా మనలో ఇంకా ఏదైనా లోపం అనేది ఒక్కటి కనపడినా చాలు, ఏమవుతుందండి? చెడు వాసన వస్తుంది. మన బ్రతుకు చెడు వాసన వస్తుంది. పేతురు గారి పరిస్థితి అదే. పేతురు గారి పరిస్థితి అది. ఇప్పుడు రండి వాక్యంలోకి వద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం రండి, 24వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా. చూడండి, గమనించండి. తమలో ఎవడు గొప్పవాడు? అందరినీ దేవుడు పిలుచుకున్నాడు, అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అందరినీ వారి వారి పరిస్థితుల బట్టి వారిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అంత చక్కగా జరుగుతుంది. కానీ ఈయన యేసు ప్రభు చేసిన పని ఏంటంటే, అప్పుడప్పుడు వీళ్ళందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళేవాడు? ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే వీళ్ళు ఉన్న కాడి నుంచి ఏం చేస్తారు? ప్రభా మనం జక్కేళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ వచ్చి చూసావా ఆడట్ట, ఈయనకి ఆలోచన ఉండదు. కానీ ఈ పక్కన వాళ్ళు ఏం చేస్తారు? ఈ శిష్యులు ఏం చేస్తారు? గ్యాదర్ చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కొంచెం కొంచెం ఏం చేస్తూ ఉంటారు? ఆయనకి ఎక్కిస్తూ ఉంటారు. వీటన్నిటిని దూరపరచాలని ఆయన ఏం చేసేవాడంటే, వీళ్ళందరినీ పక్కన పెట్టేసి దూరం ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయాడు. కొండ ఎక్కేవాడు. అక్కడ కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఏకాంతముగా ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడు. మరి ఇప్పుడు ఖాళీగా ఉండాలిగా, నిద్రపోయేవాళ్ళు ఎంతసేపు నిద్రపోతారు? కొంతసేపు నిద్ర. లేచిన కాడి నుంచి ఏంటి? ఇప్పుడు ఆయన ఏమో లేడు ఇక్కడ. ఇప్పుడు లేకపోయేసరికి ఇప్పుడు ఏంటి? ఏదో ఒకటి మరి మాటలు రావాలిగా, ఏదో ఒకటి మరి మాటలు పెట్టుకొని కొంచెం ఇది చేసుకోవాలి కదా. యేసు ప్రభు ఎప్పుడు మీ ముగ్గురినే తీసుకెళ్తాడుగా, పేతురు, యోహాను, యాకోబు. మరి మిగతా మేమేంటి? ఆటోమేటిక్గా వస్తుందా రాదా? ఇది ఆటోమేటిక్గా వారిలో కలుగుతుంది, ఈ డౌట్ కలుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు, మమ్మల్ని తీసుకెళ్ళి అసలు ఆయన చూసో ఎంత భేదం ఆయనకి. ఎంత చేపలు మీరు అయితే మాత్రం, ఎంత కూర అయితే మాత్రం ఎప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళాలా? వాళ్ళలో ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త వివాదం సృష్టించుకున్నారు వీళ్ళు. అర్థమవుతుందా? సృష్టించుకోవడమే. మనం కూడా ఎప్పుడు కూడా ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే విననట్టుగా ఏం చేయాలి? విననట్టుగా దాన్ని వదిలేశారు. దానికి సాదృశ్యం రాత్రి మాట్లాడుకున్నాం. ఎవరు? మోషే మిక్కిలి సాత్వికుడు. విన్నట్టుగా దాన్ని ఏం చేశాడు? వదిలేశాడు. సొంత అన్నే, చెప్పండి ఒకసారి, రాత్రి వచ్చిన వాళ్ళు, సొంత అన్న ఏం చేశాడు? మోషేని మోషేతోనే నీతోనే మాట్లాడతాడా? దేవుడు మాతో మాట్లాడ్డా? చూడండి, దేవుడు మాతో మాట్లాడ్డా? నీకంటే వయసులో నేను చాలా పెద్దవాడిని, నీకు నాకు మధ్యలో ఇంకొక అమ్మాయి ఉంది, నీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? ఇలా రకరకాల వివాదం. కానీ మోషే వాటిని ఏం చేశాడు? పట్టించుకోలేదు. వాటిని ఏ మాత్రం కూడా చెవును పెట్టలేదు, కానీ పక్కన పెడచెవిని పెట్టేశాడు. ఈ వివాదాన్ని సృష్టించుకున్న తర్వాత వాళ్ళకి ఏం జరిగిందండి? వాళ్ళిద్దరికి ఏం జరిగింది? కుష్టి వ్యాధి వచ్చి. ఇక్కడ శిష్యులు గమనిస్తుంటే ఖాళీగా ఉన్న దగ్గర నుంచి తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అన్ని జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడదు. వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడదు. మీరైతే అలా ఉండరాదు. అన్ని జనుల్లో ఎవరైతే ప్రభుత్వం చేస్తారో వాళ్ళే గొప్పవారుగా ఉంటారు. ఎవరైతే రూలింగ్ చేస్తారో వాళ్ళు
గొప్పగా పిలువబడతారు. కానీ మీరు మాత్రం అసలు ఆ మాటే రాకూడదు. మనలో ఎవరు గొప్పవారు అనే ప్రసక్తే రాకూడదు అంటూ ఆయన చెప్తున్నాడు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. అర్థమవుతుందండి ఈ మాటలు? చక్కటి తెలుగులో అర్థవంతంగా మనకి వినపడుతున్నాయి. మీలో గొప్పవాడు చిన్నవాని వలె. గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారు? గొప్పవాళ్ళు అంటే ఈ లోకానుసారంగా గొప్పవాళ్ళు అనుకుందాం. ఆస్తి పరంగా గానో, లేదా డబ్బు పరంగానో, ఇంకా లేదా ఉద్యోగ పరంగానో, ఇంకా ఏదైనా గొప్పవాళ్ళుగా అనిపించినా ఎలా ఉండాలి మనం? చిన్నవానిగా వలెను, తర్వాత అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. అధిపతి ఏం చేయాలి? పరిచర్య అంటే పరిచర్య చేయడం అంటే ఏది పని అక్కడ కనిపిస్తుందో ఆ పని చేయటానికి మనం పూనుకోవాలి. ఈ పని నాది కాదు అని మనం వదిలేయకుండా ఏది కనిపించినా కూడా ఆ పని చేయడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట, మీలో ఎవడు గొప్పవాడు, నేనే గొప్పవాడిని అనుకుంటున్నారు కదా. మన లోకానుసారంగా అయితే మీ మీద ప్రభుత్వం చేసేవాళ్ళు, మిమ్మల్ని పరిపాలించే వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎంచబడతారు. కానీ మీరు మాత్రం గొప్పవాడిగా ఉండాలనుకుంటే ముందు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? తగ్గించుకొని చిన్నవాని వానిగా ఉండాలి. తర్వాత పరిచర్య చేయువానిగా ఉండాలి. నాకెందుకు లేని అలాగా కూర్చోడానికి లేదు అని చెప్తూ ఆ కిందకు వద్దాం. గొప్పవాడు ఎవడు? చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు. గొప్పవాడు ఎవడు అంటూ భోజన పంక్తిని కూర్చుండవాడా, పరిచర్య చేయువాడా? చూడండి, భోజన పంక్తిలో కూర్చున్నవాడా, పరిచర్య చేయువాడా? నేను చాలా సార్లు భోజనాలకు వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటాను. భోజనాల్లో ఎవరెవరో వస్తూ ఉంటారు, అందరూ వస్తూ ఉంటారు కదా. వడ్డించే వారిని ఎలా పడితే అలా పిలుస్తూ ఉంటారు, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఈ కూర్చున్న వాడికి అసలు అక్కడ కూర్చున్న అర్హత కూడా లేకపోయినా అంటాడు. ఎవరిని? ఆ వడ్డించేవారు. వాళ్ళు పాపం వడ్డిస్తా వెళ్తూ ఉంటారు. ఇట్రా అంటాడు. ఆడు ఎంత గొప్పవాడైనా, ఒకవేళ మనలో అంటే క్యాటరర్స్ పెట్టుకుంటాం, కానీ ఇదివరకు ఏం చేస్తారు, మనలో మనమే వడ్డించుకునేవాళ్ళు. వాళ్ళు గొప్పవాడైనా సరే పిలిచాడు కాబట్టి ఏం చేయాలి? వచ్చి వడ్డిస్తారు. మనం అక్కడ కూర్చున్నప్పుడు ఒక చిన్న ఆలోచన మన మనసులో ఉంటే మర్యాదగా పిలవటం మనం నేర్చుకుంటాం. చిన్న ఆలోచన. కానీ భోజనంలో కూర్చుంటే ఎవరికి వాడే గొప్పవాడు అనుకుంటాడు. యేసు ప్రభువు అదే చెప్తాడు. ఇప్పుడు భోజనంలో కూర్చున్నవాడు గొప్పవాడా, వడ్డించే పరిచర్య చేసేవాడు గొప్పవాడా అంటే అక్కడ చూడండి, పంక్తిని కూర్చుండు వాడే కదా. ఆవిడ ఎలాంటి వాడైనా సరే ఇప్పుడు భోజనం చేస్తున్నాడు కాబట్టి కూర్చున్నవాడే, భోజనంలో కూర్చున్నవాడే గొప్పవాడు. పరిచర్య చేసేవాడు మాత్రం కాదు. చూడండి, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, పరిచర్య చేయువాడు గొప్పవాడు కాదు, కానీ కూర్చున్నవాడే గొప్పవాడు అని చెప్తూ, కానీ నేను మాత్రం మీ మధ్యకి ఎందుకు వచ్చాను? పరిచర్య చేయటానికి వచ్చాను, కానీ పరిచర్య చేయించుకోవడానికి మాత్రం రాలేదు. పరిచర్య చేయటానికే వచ్చాను. దేవుని మందిరంలో ఎవరికి వారమే పరిచర్య చేయటానికే వస్తున్నాను అని రావాలి. దేవుని మందిరంలో పరిచర్య చేయటానికే వస్తున్నానని రావాలి, కానీ పరిచర్య చేయించుకోవడానికి మాత్రం ఎవరు రావడానికి లేదు, వీల్లేదు. అర్థమవుతుందని మాటలు అర్థమవుతున్నాయా? దేవుని మందిరంలో ఎవరైనా సరే పరిచర్య చేయటానికే. నేను దేవుని మందిరానికి వెళుతున్నాను అంటే ఏం ఆలోచన ఉండాలి మనసులో? ఒక కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీలో నేను కూర్చోవాలి. లేదంటే రెడ్ కార్పెట్ వేస్తారు మాకు, ఆ కార్పెట్ మీద కూర్చోవాలి. కొంచెం వేడి కొడితే పాస్టర్ గారు వేసేయండి అని చెప్పగలి. ఇవన్నీ ఆలోచనలో పెట్టుకుంటే మనలో ఇప్పుడు తగ్గింపు స్వభావం లేనట్లే. ఎప్పటికప్పుడు మనలో పరిచర్య చేయాలి. ఏదైనా ఒక చిన్న పని ఉంటే ఆ పని నేను చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. కింద చెప్పులు చిందరవందరగా పడి ఉంటాయి. కింద చెప్పులు ఏం చేయాలి? ఇప్పుడు మనం సర్దొచ్చారా ఎవరన్నా? వెరీ గుడ్. ఇప్పుడు సర్దారా? ఇందాకే సర్దారు. వెరీ గుడ్. సో ఆ చిన్న పని, ఆ పని నాది కాదులే, చెప్పులు ఆళ్ళు వేసుకున్న చెప్పులు నేను ముట్టుకోవడం ఏంటి అనే ఆలోచన ఉండకూడదు.
ఎక్కడైనా ఏదైనా ఒకటి ఉన్నప్పుడు వెంటనే ఏం చేయాలి, దాన్ని మనం సరిచేస్తారు. అందుకని యేసు ప్రభు వారు చెప్తున్న మాట, పరిచర్య చేయడానికి నేను వచ్చానంటూ ఆ కింద కొన్ని మాటలు చెప్తాడు చూడండి. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నా శోధనలో కింద ఫుట్నోట్స్ లో నా శ్రమలలో, నా శ్రమల్లో నాతో కూడా నిలిచిన వారు ఎవరు అంటే మీరే, నా శిష్యులైన మీరే నా శ్రమంలో నిలిచి ఉన్నారు. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. చూడండి ఎంత గొప్ప భాగ్యం దేవుడు ఆ శిష్యులకు అనుగ్రహిస్తున్నాడు. మీరేం చేస్తారు, నా శ్రమంలో పాలివారు అయ్యారు కాబట్టి, నేను ఏది అనుభవిస్తే మీరు అది అనుభవించారు కాబట్టి మీరు ఏం చేస్తారు, 12 ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చొని 12 గోత్రం వారికి ఏం చేస్తారంటండి, తీర్పు తీరుస్తారు. ఎక్కడ వారు వీళ్ళు, ఎక్కడ వారి శిష్యులు? ఎక్కడో అనామకులుగా బ్రతుకుతున్న వాళ్ళని దేవుడు పిలిచి సింహాసనం మీద కూర్చొని, ఎవరి సింహాసనం వాళ్ళది. ఇప్పుడు పేతురు గారు కూడా ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారు, సింహాసనం మీద కూర్చొని, సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక్కోసారి మనం అనుకుంటాం, చిన్నప్పుడు ఈ పెళ్ళిళ్ళకి ఇట్లా కుర్చీలు తెచ్చేవాళ్ళు కదా, అంత అయిపోయిన తర్వాత మేము వెళ్ళి కూర్చొని దాని మీద వెళ్ళే ఉంది అనుకున్నాను కదా, అందరూ అయిపోయిన తర్వాత. కానీ మనకి అది సూట్ అవ్వదు, మనకి అది సూట్ అవ్వదు. ఏదో ఊరిని అటు కూర్చోవడం, ఫోటో దిగడం కదండి, ఊరిని అట్లాగా దిగుతూ ఉంటాం. కానీ ఇప్పుడు పేతురు గారికి ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు దేవుడు, సింహాసనాన్ని ఇస్తున్నాడు. సింహాసనం ఇచ్చి కూర్చోవడం వరకు కదా కాదు, కూర్చోవడం కాదు, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళా తీర్పు తీర్చాలంటే తీర్పు తీర్చాలి. పేతురులో ఎన్ని మన క్వాలిటీస్ చూసాం ఇందాక. పేతురులో తక్కువగా కనపడుతున్నవి బొంకటం ఒకటి, నిద్రపోవడం ఒకటి, అనుమానించడం ఒకటి, డంబముగా మాట్లాడటం ఒకటి, ఇన్ని క్వాలిటీస్ కనపడుతున్నా కూడా దేవుడు లేదా యేసు ప్రభువారు పేతురుని ప్రేమించి పేతురుతో లేదా ఆ శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఏం చేస్తారు, మీరు తీర్పు తీరుస్తారు అంటూ ఉన్నాడు. కిందకు వద్దాం. సిమోను చదవండి ఒకసారి. సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని. చాలండి. సాతాను ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని పట్టుకుంటుంది, గోధుమల గింజ వల్ల ఏం చేస్తున్నది, ఎప్పటికప్పుడు జల్లెడ పట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం యోబుని జ్ఞాపకం చేసుకుంటే, యోబు ఎంత చక్కటి వాడి చెప్పండి. యోబు యథార్థవంతుడు, ధనవంతుడు, కానీ ఊజు దేశంలోనే అంత గొప్పవాడు లేడు. కానీ సాతాను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఈయన ఊరుకుంటొచ్చు కదా, దేవుడు కూడా అప్పుడప్పుడు నేను నా మాటల్లో దేవుడు యేసు ప్రభు అని వస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అర్థమవుతుంది కదా. దేవుడు కూడా ఇప్పుడు కాముగా ఉండొచ్చు కదా. ఆయన ఏమన్నాడు, యోబును చూసావా అన్నాడు. అప్పుడు ఈయన ఊరుకుంటాడా? ఊరికే ఉంటాడంటే ఏం చేసావు నువ్వు, ఆయన చుట్టూ కంచె వేసావు. మనం భద్రంగా ఉన్నాము, మనం కాపుదల్లో ఉన్నాం, అర్థమవుతుందా. దేవుడు ఏం చేశాడు, మన చుట్టూ కంచె వేశాడు. ఏం చేశాడు, ఒక కంచె వేశాడు, అపవాది మన దగ్గరికి రానివ్వకుండా. అదేం చేస్తుందంటే, ఇప్పుడు ఇదే ఫెన్సింగ్ అనుకోండి, ఇట్లా అంటుంది అది, ఇది ఫెన్సింగ్. ఏం చేస్తుంది, ఆ తడికిల్లో ఉంచో లేదంటే అది పట్టుకొని లాగుతుంది మనకి. అవి ఈ శ్రమలు మనకి, అర్థమవుతుందా. ఈ శ్రమలు ఏంటంటే ఆ ఫెన్సింగ్ దగ్గర కింద నుంచి చేయబెట్టి ఇట్లా లాగటం లేదా ఇలా చేయటం, దానికే మనం ఏమవుతున్నాం, బెంబేలు ఎత్తున్నాం, భయపడిపోతున్నాం. అంతా సాధారణంగా జరిగే పనులు. ఊరకే వేసావా, కంచె వేసావా అంటే ఒకసారి చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు. 2వ అధ్యాయము 4-5 వచనాలు. చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును.
ఇంకొకసారి ఆ. నీవు చెయ్యి చాపి ఆ. అతని ఎముకను ఉమ్. అతని దేహమును మొత్తిన ఎడల ఉమ్. అతడు నీ ముఖము ఎదుటనే దూషించి ఆ. నిన్ను విడిచిపోవును అనెను. నీ చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తితే అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును కదా. అపవాది అంటున్నాడు, దేవునితో అంటున్నాడు, నువ్వు అతని మొహాన్ని కానీ దేహాన్ని కానీ మొత్తేవనుకో నీ ఎదుట ఏం చేస్తాడు, నిన్ను ఇచ్చేస్తాడు. ఇప్పుడంటే ఏదో కంచేసి చక్కగా అన్ని భద్రపరిచావు కాబట్టి ఎంతసేపు యథార్థవంతులుగా జీవిస్తున్నాడు, కానీ లేదంటే నిన్ను ఎప్పుడో వదిలి వెళ్ళిపోయాడు అంటున్నాడు. సాతాను ఎప్పటికప్పుడు జల్లెడ పట్టడానికే చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి. మన విషయాలు మన జీవితాల్లో ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా గోధుమల గింజవలి వాటిని జల్లెడ పట్టేలాగా ప్రయత్నము చేస్తూ ఉంటాడు. మనల్ని ఏమాత్రం కొంచెం వీక్ గా ఉన్నా కూడా దేవుడు సాతాను ఎప్పటికప్పుడు మనం లాగే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆ టాలెంట్ ని వినయంగా మనం దేవుని సన్నిధిలో వాడుకుంటే దేవుడు ఏం చేస్తాడు, అంతకంతగా అభివృద్ధి చేస్తాడు. కానీ దాన్ని బట్టి ఎప్పుడైనా అతిశయించామా వెంటనే ఏం చేస్తాడు, దేవుడు కొలగొస్తాడు. సాతాను అంటున్నాడు, అపవాది దేవునితో, ఏంటి నువ్వు కంచి వేసావు కాబట్టి అంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు, యథార్థవంతుడు అంటున్నావు, చక్కగా మంచి పేరు అంటున్నావు, నేను కనపరుస్తున్నాడు అంటున్నావు, ఒక్కసారి మొహం మీద కొట్టి చూడు అన్నాడు. ఎందుకంటే వాడి పని అదే, అపవాది పని అదే, ఎప్పటికప్పుడు జల్లెడ పట్టడానికి చూస్తూ ఉంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం మూల వాక్యానికి ఇప్పుడు వద్దాం. చూడండి ఒకసారి అక్కడ 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట? యేసు ప్రభు పేతురు గారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. మనం అనుకుంటాం మనం ఏదో గొప్పదనం, నా ప్రార్థన ఇంతవరకు తీసుకొచ్చింది, లేదంటే మా పితరుల ప్రార్థన ఇంతవరకు మంచిదే, అవన్నీ ఒక ప్రక్కన సహాయం చేస్తున్నాయి. కానీ మన కొరకు నిత్యము వేడుకునేది ఎవరు? తండ్రి అయినా దేవుడు. మన కొరకు నిత్యం తండ్రి దగ్గర యేసు ప్రభు వారు వేడుకుంటుంది. చూడండి ఎంత చక్కటి మాట. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నాను. నిత్యము మన కొరకు ఆయన యేసు ప్రభు వారు తండ్రి దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. పేతురు గారు ఇన్ని పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు వారికి లేదా ఆయనకి వ్యతిరేకంగా కొన్నిసార్లు ప్రవర్తించినప్పుడు కూడా పేతురు గారిని బలపరుస్తూ, పేతురు గారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఆయన వెన్ను తట్టి పలుకుతున్న మాట ఏంటంటే, నీ నమ్మిక. ఎందుకంటే ఆల్రెడీ ఈయనకు ఒక ప్రణాళిక ఉంది పేతురు గారి పట్ల. అర్థమైందా? ఒక ప్లాన్ గీసేసుకున్నాడు. ఒక ప్లాన్ గీసేసిన తర్వాత మధ్యలో ఏదొచ్చినా కూడా ఫైనల్ ప్లానే. అర్థమవుతుందా? ఫైనల్ ప్లాన్ ఎప్పుడు కూడా ఫైనల్ ప్లాన్ గానే ఉంటుంది. పేతురు గారు కొంచెం మధ్యలో అటు ఇటు ప్రవర్తించినా కూడా అంటున్నాడు, నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను, తీర్పు తీరుస్తాను అంటూ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అర్థమవుతుందండి? ఎంత చక్కటి మాట. ప్రభువారు నిత్యము ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 9, 10, 11 వచనాలు ఒకసారి చూద్దాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. చూడండి, వినపడుతుందండి? అర్థమవుతుంది ఈ మాటలు? నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. ఎవరి కోసం చేయట్లేదు అంటండి? లోకములో ఉన్న కోసం ప్రార్థన చేయట్లేదు. కానీ నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. నావన్నీయు నీవి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను.
నేనికను ఆ, లోకంలో ఉండను గాని ఆ, వీరు లోకంలో ఉన్నారు. వీరు లోకములో ఉన్నారు, నేను నీ ఎదుకు వచ్చుచున్నాను. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ఆ, పరిశుద్ధుడవైన తండ్రి, ఆ, మనము ఏకమై ఉన్నలాగున ఆ, వారును ఏకమై ఉండునట్లు ఆ, నీవు నాకు అనుగ్రహించిన ఆ. నీ నామమందు ఉమ్. వారిని కాపాడుము. నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరు ఏకమై ఉండునట్లు ఏమంటున్నాడు? నీ నామమందు వారిని కాపాడు. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. చూడండి, యేసు ప్రభువారు మన నిమిత్తము ఎంతగా ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాం, కానీ మన నిమిత్తము ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఆయన మన నిమిత్తం ఏం చేస్తూ ఉంటాడు? తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. మన గొప్పతనం ఏ మాత్రం కాదు, కానీ ఆయన తండ్రి దగ్గర నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. నీవు నాకు అనుగ్రహించావు కదా, వారందరూ ఎవరు? నీవారు. అక్కడ పైన 10వ వచనంలో పలుకుతాడు చూడండి, నీవారైనందున 9లో నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళందరూ ఎవరు? నీవారు. నీవారు కాబట్టి ఏం చేస్తున్నాను? వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన మన కొరకు ప్రార్థన చేసే దేవుడు. మనం ఏమాత్రం తప్పిపోతున్నా, తప్పడడుగు వేస్తున్నా చూస్తూ ఊరుకుండే దేవుడు మాత్రం కాదు, కానీ ఆయన మన కోసం నిత్యము ప్రార్థన చేసే దేవుడు. మనము ఆయన వారము, మనము ఏర్పాటు చేసుకున్నాం, మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అక్కడ ఒక మాట ఉపయోగిస్తాడు ఆయన, నేను లోకము కొరకు ప్రార్థించడం లేదు, నేను లోకం కోసం ప్రార్థించట్లేదు, కానీ ఏం చేస్తున్నాను? ఏర్పాటు చేసుకున్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పేతురు, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఏం చేస్తాను? నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీ నమ్మిక ఉంది చూసావా, అది ఎప్పుడు కూడా తప్పిపోకుండా ఉండేలాగా నేను తండ్రి దగ్గర నేను మొరపెడుతున్నాను, వేడుకుంటూ ఉన్నాను అంటూ నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. నీ మనసు తిరుగుతుంది కదా, ఇప్పటివరకంటే నీలో ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, మనలో గొప్పవాడెవడు, ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఇప్పుడు నీ మనసు తిరిగిన తర్వాత, నువ్వు స్థిరంగా అయిన తర్వాత ఏం చేయాలి? నీ సహోదరులను స్థిరపరచు. జాగ్రత్త గమనించి, నీ సహోదరులు స్థిరపరచు. ముందు నువ్వు స్టాండర్డ్గా ఉండు. ముందు నువ్వు స్టాండర్డ్గా ఉండిన తర్వాత ఏం చేయి? సహోదరుని స్థిరపరచు అంటారు. మనమే స్టాండర్డ్గా ఉండగలమా? ఉండలేము. ఆయన మనల్ని మారిస్తే తప్ప. అందుకనే ఇర్మియా గ్రంథం ఒకసారి 31వ అధ్యాయం 18వ వచనం, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడైన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడలా నేను తిరుగుదును. అయ్యా, నీవు తిప్పితేనే నేను తిరుగుతాను తప్ప నా అంతటా నేను తిరగలేను. నువ్వు నన్ను శిక్షించావు. చూడండి అక్కడ ఏమంటాడంటే, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడుతున్నాడు. అంతే కదా, ఎన్నిసార్లు ఇలా నడువు అని చై అంటా ఉంటాడు. నడుస్తుందా? నడదు. అప్పుడు ఏం చేస్తాడు? చంద్రకళ తీసుకొని గట్టిగా అటు ఇటు 4 ఏగానే అప్పుడు సెటర్ అవుతాడు. దేవుడు కూడా మన విషయంలో అంతే. ఆయన ఎన్నిసార్లు కూడా మనల్ని పిలుస్తూ ఉన్నా, ఎన్నిసార్లు కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నా, వాటిని పక్కన పెట్టినప్పుడు ఆయన ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? మనల్ని శిక్షించినప్పుడు అది తెలుసుకొని, అయ్యా, నా అంతటా నేనైతే నేను తిరగలేను, నువ్వే నన్ను తిప్పు ప్రభువా, నువ్వే నన్ను తిప్పయ్యా అంటాడు. ఎఫ్రాయిం చూడండి, అంగలారుస్తున్నాడు. నీవు నా మనస్సును త్రిప్పినెడలా నేను తిరుగుదును అని ఎఫ్రాయిం అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం అంగలారుస్తామో ఏం చేస్తాడు? ఆయన వినే దేవుడు. మాట వినని వాడు మాత్రం కాదు. ఆయన మాట మన అంగలార్పుని ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు మన మొరని ఆలకించే దేవుడు ఆయన. మనం ఆయన దగ్గర ఎలుగెత్తడం మనం నేర్చుకుంటే తప్పకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడని కరుణిస్తాడు. మనకి ఏం చేత కావట్లేదు? మొరపెట్టడం చేత కావట్లేదు, ఎలుగెత్తి ఆయన దగ్గర ప్రార్థన చేయడం చేత కావట్లేదు. రాత్రి చెప్పుకున్నాం కదా, ఎందుకు చేత కావట్లేదు అంటే అంత పరిస్థితి మనకు రావట్లేదు.
అంత పరిస్థితి మనకి రావటం లేదు, ఎలుగెత్తే ఆ పరిస్థితి రావటం లేదు. కానీ మోషే గమనిస్తే అక్క కోసం ఏం చేశాడండి? అక్క పరిస్థితిని చూసి కుష్టు వ్యాధితో ఉంది, శిశు మాంసం అలా కనపడుతూ ఉంటే ఉండలేకపోయాడు. ఏం చేశాడు? ఎలుగెత్తి అక్క కోసం ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు విన్నాడా? విన్నాడా? మొర విని ఆలకించాడు. ఈనాడు దేవుడు మన గురించి కూడా మన యొక్క నమ్మిక తప్పిపోకున్నట్లు ఆయన మన కొరకు వేడుకుంటూ ఉన్నాడు. ఆయన నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు దేవుడు ప్రభు దగ్గర ఈ పరిస్థితి ఏర్పడిందో, ప్రభు ఎప్పుడైతే అభయం ఇచ్చాడో పేతురు యొక్క జీవితం పూర్తిగా మారిపోయినట్లు మనం చూస్తాం. అప్పటి వరకు అనేక విషయాల్లో ఉన్నవాడు ఈ మాట పలికిన తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు పేతురు అంతగా స్థిరపడ్డాడు అంటే ఒక చూద్దాం, కొన్ని మాటలు వెంటనే మనం చూసుకొని ముగించుకుందాం. అదే లోకాసు వార్త 22వ అధ్యాయం 61, 62 వచనాలు చూడండి ఒకసారి. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను గనుక పేతురు ఎరుగునందువని ప్రభు తన వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి. ఇది మానవుడి జీవితానికి కావాల్సింది. ఇది మానవుడి జీవితానికి కావాల్సింది ఏంటి అంటే సంతాపం అనేది చాలా అవసరం. మన పరిస్థితిని బట్టి పశ్చాత్తాపడటం చాలా అవసరం. పేతురు బొంకాడు, కానీ అట్లాగే బొంకిన వాడు బొంకినట్టుగా ఉండలేదు. ఏం చేశాడండి? ఎప్పుడైతే ప్రభువు అతన్ని చూశాడో వెంటనే సంతాపపడి లోపలికి పోయి ఏడ్చాడు. ప్రభువా నన్ను క్షమించాను, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ఎప్పుడైతే పేతురు ఒప్పుకున్నాడో, కన్నీళ్లు పెట్టుకొని పశ్చాత్తాపడ్డాడు, దేవుడు కరుణించాడు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం ఒకసారి చూద్దాం, త్వరగా తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. చూడండి, ఇక్కడ కొంచెం మాట మనకు ఆశ్చర్యంగా కనపడుతూ ఉంటుంది. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని, గలిలయలో మీరు ఆయన చూస్తారని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ అంటాడు. శిష్యులతోనూ అన్నప్పుడు మరి శిష్యులు ఎవరు వస్తారు? పేతురు కూడా రావాలి కదా శిష్యుల్లో. కానీ ఒక ప్రత్యేకముగా మళ్ళా ఏమంటున్నాడంటే ఇక్కడ పేతురుతోనూ చెప్పుడనెను. చూడండి, అంటే పేతురికి ప్రభువారు తన యొక్క పునరుద్ధానం తర్వాత ఒక ప్రత్యేకముగా ఆయనకి కనబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. పేతురుతో చెప్పు. ఎందుకు పేతురుని అంతగా ప్రేమించాడంటే పేతురు పశ్చాత్తాపడ్డాడు, తన యొక్క ప్రవర్తన గురించి పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు పెట్టుకున్నాడు. కాబట్టి పేతురుని దేవుడు విడిచిపెట్టాడా? పేతురు అన్నిసార్లు తప్పులు చేసినప్పటికీ పేతురుని ఏమాత్రం దేవుడు వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. తన యొక్క పశ్చాత్తాపం పడ్డాడు కాబట్టి తన యొక్క ప్రవర్తన గురించి వెంటనే ఒక ప్రత్యేకంగా ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. అలాగే 24వ అధ్యాయం, లోకాసు వార్తలోనే 24వ అధ్యాయంలో ఒకసారి చూస్తే 24:34 ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచు. అర్థమవుతుందండి ఇక్కడ? ప్రభు నిజముగా లేచాడు. ఆయన ఎవరికి కనబడ్డాడు? సీమోనుకి కనపడ్డాడు. సీమోన్ అంటే ఎవరు అక్కడ? పేతురుకి కనపడ్డాడు. మిగతా వాళ్ళు అందరూ ఉన్నారుగా, మిగతా వాళ్ళందరూ శిష్యులే కదండి, మరి వాళ్ళకి ఎందుకు కనపడలేదు? ప్రభువు నిజముగా లేచి ఎవరికి కనపడ్డాడు? సీమోను పేతురు. ఎందుకు అంటే ఒకటే క్వాలిటీ. తను ఏ రీతిగా అయితే ప్రవర్తించాడో దాన్ని అంతటిని కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు యేసు ప్రభువారు అన్నారు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. తర్వాత ఏకాంతముగా ఆయన్ని దర్శించినట్లు చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ నేను నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచున్నారు. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయం చూద్దాం, త్వరగా ముగిస్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 వచనాలు.
పేతురును చూసి ఆ, యోహాను కుమారుడైన సీమోను ఆ, చదవండి. నీకంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చూడండి, ఈయన భోజనం చేసి అయిపోయిన తర్వాత సిమోన్ చూసి అంటున్నాడు, యోహాను కుమారుడు అయిన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అని అడుగుతాడు. అడగగా మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కదండి, అక్కడ 12 మంది ఇంకా చాలా మంది ఉంటే ఈయన ఎందుకు పేతురు గారినే దృష్టి పెట్టాడు? చెప్పండి, ఎందుకు పేతురు గారిని? పేతురు గారు ఒక సంఘంలో ఇంతమంది ఉంటే ఒక పాస్టర్ గారు కానీ ఒక దైవజనుడు కానీ ఒకరిని పేరు పెట్టి పిలుస్తున్నారు, లేదంటే ఒకరినే ఎందుకు ఇది చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి, వారి గురించి ప్రత్యేక శ్రద్ధ ఉంది కాబట్టి, వారు సరిచేయబడాలన్నా లేదంటే వారు ఇంకా బలపడాలన్నా వారి గురించి ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. అంతేగాని చూసా నన్నే పట్టుకున్నాడంటే కుదరదు. మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఈయన కొత్తగా నా పేరు ఎత్తాడు, నన్ను వదిలేయచ్చుగా, ఇప్పుడు చూసినా నా పేరు చెప్తాడండి. పేతురు చూడండి, ఇక్కడ పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎవరిని అడిగినా అవును ప్రభువా అన్నాడు. అయిపోయింది, అవును ప్రభువా ప్రేమిస్తున్నాను. ఓకే, కన్ఫర్మ్ అయిపోయిందిగా. ఈయన అడిగే ప్రశ్న వేస్తాడు, జవాబు వచ్చింది. మరలా ఇప్పుడు రెండోసారి ఏమంటాడు? మళ్ళీ చదవండి. మరలా యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అంటాడు. మరలా అవును ప్రభువా నేను ప్రేమించనంటే నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పిన యేసు నా గొర్రె పిల్లలను లేపు అంటాడు. మరలా వచ్చేసరికి యోహాను కుమారుడు అయిన సీమోను, తెలుసునా అబ్బాయి ప్రేమించాను అన్నాడు. అంటే స్ట్రెస్ చేస్తాడు అక్కడ, అర్థమవుతుందా? యోహాను కుమారుడు అయిన సీమోను అంటే ఇంకా ఎక్కువగా మరి ఎక్కువగా అక్కడ స్ట్రెస్ చేస్తున్నాడు. సీమోను అని ప్రేమిస్తున్నావు అంటే మరలా ఏమంటాడు ఆయన? ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన అంటాడు, ఇందాకేమో నా గొర్రెలు మేపమన్నాడు, ఇప్పుడేమో ఖాయం అంటున్నాడు. మళ్ళా మూడోసారి యోహాను కుమారుడు అనే సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే, నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, దేనికి వ్యసనపడింది? ఏమన్నా చెడు అడిగాడినా, చెడు విషయాన్ని అడిగాడా, లేకపోతే ఇంకేదని అడిగాడా? నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు, చెప్పొచ్చు కదా. అంటే 2 సార్లు అడిగితేనే ఏమైపోయింది? ఇప్పుడు విసుగు వచ్చేసి యేసు ప్రభువుకే తప్పలేదు, మాకు కదండి. యేసు ప్రభువుకే తప్పు. ఆయన అంత గొప్పవాడయింది నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రేమిస్తున్నాను. 100 సార్లు అడిగినా కూడా నువ్వేం చేయగలగాలి? ఎస్ నేను ప్రేమిస్తున్నాను 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 అని చెప్పవలసింది పోయి మూడోసారికి వచ్చేసరికి ఏమన్నాడు? బాధపడి పొద్దాక ఒకసారి వినపడలేదా? ఎంత చెవిటోళ్ళు బాగు చేశాడు ఈయన. 100 సార్లు అడిగితే విసుకోవాల్సింది పోయి మూడోసారికి ఏమన్నాడు ఈయన? ప్రభువా నువ్వు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. 3 సార్లు అడిగితేనే విసుగొచ్చేసి ఇక లాస్ట్ ఈయన కూడా తెలివైన వాడు. నువ్వు సమస్తాన్ని ఎరిగినాడు అయ్యా, ఇక నేను నీకు చెప్పేది పొద్దాక నువ్వు పొద్దాక ప్రేమిస్తున్నానని ఈయన అంటావు ఏంటి? పొద్దాక నువ్వు సమస్తాన్ని ఎరిగిన వాడు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా. ఇప్పుడు ఏంటంటే ఆయన ఒకటోసారి నా గొర్రెలను మేపు అన్నాడు, రెండోసారి నా గొర్రెలను కాయము అంటున్నాడు. ఇప్పుడు మరలా ఇప్పుడు అంటున్నాడు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కొట్టు నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటు, నీ ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్తు. ఈ మర్మము మరొకసారి ప్రభు చిత్తమైతే ధ్యానిద్దాం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా పేతురు గురించి మాట్లాడుతున్నాడు. నా గొర్రెల మేపు నా గొర్రెల కాయ అంటూ మరలా ఆయనకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. పేతురు తన యొక్క డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు కూడా ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి ఎప్పుడైతే ఆయన కన్నీళ్లు పెట్టుకొని వేడుకున్నాడో పేతురు గారిని చక్కగా బలపరుస్తున్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఆయన ప్రత్యేకంగా కనిపించాడు, ప్రత్యేకంగా అభయం ఇచ్చాడు. మరలా ఇప్పుడు కూడా నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నా అంటే నువ్వే ఎరుగుదు కదయ్యా అంటే ఆయన మరలా ఆయనకి అభయం ఇస్తున్నాడు. మరలా ఒక్క మాట చూసుకున్నాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధులను నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితే చాలండి. ఈ మాట గమనిస్తే ముందేమో యేసు ప్రభు బ్రతికుండగా నీకు యేసు ప్రభు తెలుసు కదా అంటే ఆయన ఏమన్నాడు? తెలియదు అని బొంకాడు, తెలియదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు తాకాడో, తన మాట ద్వారా బలపరిచాడో, ఇప్పుడు అన్ని వేల మంది ఉన్నా కూడా, అధికారులు ఉన్నా కూడా, ఇప్పుడు పేతురు గారు చేస్తున్న పని ఏంటంటే, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించారు, ఒక నరహంతకుడైన మనుషుని ఏం చేస్తున్నారు? మీకు అనుగ్రహింపమని అడిగితిరి. అంటే ఇప్పుడు యేసు ప్రభుని ధైర్యముగా ఏం చేస్తున్నాడు? ఈయన ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభుని ధైర్యముగా ప్రకటిస్తున్నారు. ఎంత చక్కటి వాక్యం కలిగింది చూడండి. ఇంకొక మాట చూద్దాం. అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 41వ వచనం చూద్దాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడి. ఎవరి మాట విని? పేతురు గారి యొక్క మాట. తనలో ఉన్న అన్ని డిస్క్వాలిఫికేషన్, అన్ని లోపభూయిష్టమైన ఆ ప్రవర్తన కలిగిన పేతుర్ని యేసు ప్రభు వారు మార్చి, నేను నీ కొరకు నీ నిమిత్తం ఏం చేస్తున్నా? నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నీ నిమిత్తం ప్రార్థన, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండటానికి నేను ప్రార్థన చేస్తున్నాను. మనం ఎంత ప్రార్థన చేసినా అది మన కాపుదల ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన మన నిమిత్తం నిత్యము తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. ఆ ప్రార్థనే పేతురు గారిని ఇంతవరకు కూడా తీసుకొచ్చింది, అందరి ఎదుట ఒప్పుకునేలాగా చేసింది. ఆయన ఒక ప్రసంగము చేస్తే కొన్ని వేల మంది రక్షించబడేలాగా చేసింది. ఒక ప్రసంగం, ఒక వాక్యం చెప్తే, ఆ రోజుల్లో మరి ఇట్లాగా మైకులు ఉన్నాయా? కానీ అనేక వందల మందిని, వేల మందిని ఆయన, ఇంకొక చోట ఉంటుంది 5,000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఒక్కసారిగా కాదు, కానీ అంచెలంచెలుగా ఆయన అనేక మందిని దేవుని వైపు తిప్పినట్లుగా చూస్తున్నాం. ఇంకొక మాట ఒకటి చూసి ముగిస్తాను. 10వ అధ్యాయం మనకందరికి తెలిసిన మాటే కదా, దానిలోంచి లోపలికి వెళ్ళవసరం లేదు. కానీ 10వ అధ్యాయం చూడండి, మొదటి 2 మాటలు, 2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో చూడండి, ఇక్కడ కొర్నేలి కనబడుతూ ఉన్నాడు. ఈయన ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? కిందకు వస్తే 5వ వచనం చూడండి. ఇప్పుడు నీవు యొప్పకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారులు 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులను వివరించి వారిని యొప్పేకు పంపాడు. ఎవరి కోసం అండి? ఎవరైనా సైన్యాధిపతి కదండి. ఎవరి కోసం? పేతురు గారి కోసం మనుషులను పంపిస్తున్నాడు. ఎందుకని? తన ఇంటికి రావాలని, తన ఇంటిలో పేతురు గారు వచ్చి ప్రార్థన చేయాలని. ఆయన ఒక్కడే ఉన్నాడా? ఆయన ఒక్కడే ఉన్నాడండి. ఎవరో మరి ఏం చేస్తున్నాడు ఆయన? బంధువుల్ని, స్నేహితుల్ని, తనకు తెలిసిన వారందరినీ కూడా పిలిపించుకొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు? పేతురు గారిని పిలుస్తున్నాడు. పేతురు గారు రాగానే ఆయన ఏం చేస్తున్నాడండి? చదవండి ఒక మాట. అతని పాదముల మీద పడి నమస్కారం. అర్థమవుతుందని ఈ మాటలు. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మన పట్ల దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో పేతురు గారిని ఒక సాదృశ్యంగా ఉంచుతున్నాడు. ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి, చేపలు పట్టుకునే వ్యక్తిని తీసుకొచ్చి
12 సింహాసనం మీద మీరు కూర్చుంటారు, మీరు అక్కడ తీర్పు తీస్తారని వాగ్దానం చేసిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారితో జరిగిస్తున్న సేవను గమనిస్తే ఒక కొన్న శతాధిపతి అయిన వాడు పేతురు గారిని పిలిపించుకొని ఏం చేస్తున్నాడు, అందరు సమక్షంలో బంధువులు స్నేహితులు అందరూ ఉంటే ఈయన ఎప్పుడైతే పేతురు గారు లోపలికి వస్తున్నారో ఏం చేస్తున్నాడు, పాదముల మీద పడ్డాడు. ఎందుకని పాదముల మీద పడ్డాడు? ఆయన దైవజనుడని, ఆయన పాదముల మీద పడి ఆయన లోపలికి ఆహ్వానించినట్లుగా చూస్తూ ఉన్నాం. మన దేవుడు మనకిచ్చిన మాట ఏంటంటే 32వ వచనం ఒకసారి చదివి ముగించు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు కూడా అదే ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. మన నమ్మిక తప్పిపోకుండా ఉండటానికి ఆయన నిత్యము తండ్రి యొక్క మన కొరకు ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు. మన కొరకు ఏం చేస్తున్నాడు, ఆయన వేడుకుంటున్నాడు, మన కొరకు వేడుకుంటున్నాడు. ఆయన మనం నిత్యము భద్రపరచబడాలని. ఎందుకంటే మనం యోహాను సువార్తలో చూసాం కదా, ఎవరంటే మనం ఆయన వారం, మనం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఆయన వారం. లోకం గురించి ప్రార్థన చేయట్లేదు, కానీ నీ వారైన వారి కొరకు నేను. ఆ మాటే కొంచెం చాలా చక్కగా ఉంటుందండి, ఒక ఉత్సాహాన్ని ఇచ్చే మాట. నీ వారైన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీ వారైన కొరకు. మా బెట్టిగాడిని ఎప్పుడైనా అరే కారు నాదిరా నాకు నాది అంటాడు. ఎందుకని? అది వాడిది, స్వాస్థ్యం అది. అట్లాగే దేవుడు నీ వారైన వారి గురించి ఏం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఆయన ప్రార్థన చేసేటప్పుడు మనలో ఎన్ని లోపభూయిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ సరి చేయగల సమర్థుడు ఆయన. మనందరికీ సరిపోయిన వాడు, ఆయన మనకి సరిపోయిన వాడు, ఆయన మనకి సరైన వాడు. ఎందుకంటే ఆయన మన గురించి ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు. అలాగని మరి మనం ప్రార్థన చేస్తాం లేదా? ఆయన చేస్తున్నారు కానీ మనకెందుకు, మొత్తం ఆయన చూసుకుంటారు. ఎవరిది వాళ్ళకి అర్థమవుతుందా? మనము ప్రభువుకి ప్రార్థన ఇప్పుడు కూడా చేస్తున్నాం. పేతుర్ని బలపరిచిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని కూడా బలపరుస్తాడు. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.
ఉంటాం.